నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కన్యక పరమేశ్వరి దేవాలయం, మాచవరం శివాలయం, బచ్చుపేట శివాలయం, కొజ్జలిపేట శివాలయం తదితర దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు, అర్చన కార్యక్రమం చేపట్టారు. భక్తులు దీపాలు వెలిగించారు. మచిలీపట్నం చిలకలపూడి సిడబ్ల్యూసీ గోడౌన్స్ దగ్గర వెంచేసియున్న ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన అన్నసమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. బందరు నియోజకవర్గ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుందని, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో యాదవ్ సంఘీయులు అందరూ ఈ కార్తీక వన సమారాధనకు హాజరు కావాలని అధ్యక్షుడు పల్లపాటి వెంకట్రావు, చిన్నబాబు కోరారు. స్థానిక మెయిన్ రోడ్లోని టీటీడీ కళ్యాణమండపంలో ఈ సమారాధన కార్యక్రమం జరుగుతుందని, ఇందులో గోపూజ, గీతా సారాంశ ప్రవచనం, మురళి కోలాటం మరియు సంస్కృతి కార్యక్రమాలతో పాటు విందు జరుగుతుందని, కావున అందరూ తప్పక విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొరిపర్తి రాము, అరెపు లక్ష్మణరావు, సంద్రం ప్రకాష్, దేవబోయిన వెంకటకృష్ణరావు, దేవబోయిన రామాంజనేయులు, బోయిన అంతర్వేది, బోయిన సత్యనారాయణ, బోయిన గంగరాజు, బోయిన రమేష్, గంగుల నాంచారయ్య, శ్రీనివాస్, కొనతం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బందరు నియోజకవర్గ యాదవ కుటుంబ సభ్యులు, యాదవ సోదరిమణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గోపూజ ఉదయం 9 గంటలకి, 10 గంటలకి కోలాటం, 10:30కి గీతా సారాంశం, ఇవన్నీ గీతా పారాయణం ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యాదవ సంఘం అంతా ఒక తాట ఉండి అందరూ మంచి చెడ్లు తెలుసుకుని ఆ దేవాదేవుడి శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందవలసిందిగా బందర్ నియోజకవర్గ యాదవ సేవా సంఘం నుంచి కోరుతున్నాం. జై మాధవ్, జై యాదవ్. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మంగళవారం యూనియన్ బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం రీజనల్ ఆఫీసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి రీజనల్ హెడ్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ కెయు రామలింగారెడ్డి, పిహెచ్పి దాస్, రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకట్రాజు, రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయిమోహన్, సంఘ నాయకులు వై దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా మచిలీపట్నం టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఉన్న కాలంలో పివి ఫణికుమార్ పేద బ్రాహ్మణులకు రుణాలు అందించారు. విదేశాల్లో విద్యనభ్యసించే బ్రాహ్మణ విద్యార్థులకు రుణాలు అందించారు. పేద బ్రాహ్మణ మహిళలకు గ్రూపు లోన్లు అందజేశారు. కాగా ఫణికుమార్కు ఈ పదవి ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల మాయలో పడి తన బ్యాంకు అకౌంట్లో దాచుకున్న 5,000 పోగొట్టుకున్నాడు. చిరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. ఫోన్పే ద్వారా డబ్బు పంపిస్తున్నాము. నా ఫోనులో ఛార్జింగ్ అయిపోతుంది. నా స్నేహితుడి నంబర్కు 5,000 పంపించండి అని సైబర్ నేరగాళ్లు నమ్మబలికి ఫోన్ నంబరు ఇచ్చి ఫోన్పే ద్వారా 5,000 పంపించుకున్నాడు. ఫోన్పే అయిన వెంటనే ఆ వ్యక్తి స్విచ్ ఆఫ్ చేశాడు. ముక్కు మొహం తెలియని వారికి ఫోనే పే పంపించడం మంచిది కాదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్దకు సముద్ర స్నానాలకు విచ్చేయుచున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేపట్టిన చర్యలను కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరించడం హిందూ సంస్కృతి అని తెలిపారు. అదేవిధంగా బీచ్ వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తులంతా తగు జాగ్రత్తలతో సముద్ర స్నానాలు ఆచరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లంకే శేషగిరి, కాంతారావు, బొలిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం బులియన్ జ్యువెలరీ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా ఉడత్తు కిషోర్ ఎన్నికయ్యారు. మంగళవారం గోల్డ్ కన్వెన్షన్ హాలులో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అధ్యక్షుడుగా ఉడత్తు కిషోర్, ప్రధాన కార్యదర్శిగా ఉదయగిరి మురళి, కోశాధికారిగా టివి ప్రసాదరావులు ఎన్నికయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పాల్గొన్నారు. మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్కువ చేసి చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తుఫాను నేపథ్యంలో మంగళవారం జిల్లాకు జగన్ వచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గూడూరు మండలం ఆకుమరు పొలంలో ఉన్న వద్ద రైతన్నను ఆయన ఆశ్చర్యం మీడియాతో కలిగించే విషయాలు మాట్లాడారు. చెప్తా ఉన్నాడు. ఈ రైతన్నను అడిగే, అన్నా మీ పంటలేకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని. ఈ రైతులే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా కూడా, అన్నా ఎవరి పొలంలోకి కూడా, ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమరేషన్ కు రాలేదన్నా అన్న మాట వినిపిస్తుంది. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్, ఈ ప్రొసీడింగ్స్ లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బి కంప్లీటెడ్ బై 31st, అంటే ఒక రోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షెల్ బి రెడ్రెస్డ్ ఇమీడియట్లీ. ఒక రోజు టైం. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడు కూడా వీళ్ళ టైం ఇచ్చింది ఒక రోజు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడు కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి, పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటాను. ఎన్యూమరేషన్ మాది జరగలేదు, మా దగ్గరికి ఎవడు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను. ఎన్యూమరేషన్